సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో ప్రీవియస్ ఇయర్లలో ఇండియన్ హిస్టరీలో యాన్షియంట్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్రలో రిపీట్ అయ్యేటువంటి టాప్ 40 క్వశ్చన్స్ని ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని క్లారిటీగా ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీకు ఒక అర్థం అవుతుంది అనమాట. సో క్వశ్చన్స్ అనేది మనకు ఏ విధంగా వస్తున్నాయి అనేది. సో ముందుగా చూసుకుంటే కనుక మనం ఇక్కడ సింధు లోయ ప్రజలు తీపి కోసం ఏ పదార్థాన్ని ఉపయోగించారు? సింధు లోయ ప్రజలు తీపి కోసం ఏ పదార్థాన్ని ఉపయోగించారంటే తేనె అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి తేనె. సో తేనె అంటే మనకు దీనికి రిలేటెడ్గా ఏ క్వశ్చన్స్ వస్తాయంటే మనకి తేనెకు సంబంధించిన క్వశ్చన్స్ అనేది అత్యధిక చక్కెర శాతం ఉన్నటువంటి పదార్థం ఏదంటే తేనె అన్నమాట. సో దీన్ని ఫ్రక్టోజ్ అని కూడా అంటాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఋగ్వేదములో అగన్య అనే పదాన్ని ఏ జంతువుకు ఉపయోగించారు? ఋగ్వేదంలో అగన్య అనే పదాన్ని ఏ జంతువుకు ఉపయోగించారు అంటే ఆన్సర్ వచ్చేసి ఆవు అన్నమాట. సో మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో ముఖ్యంగా 4-5 టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో అందులో వచ్చేసి సింధు లోయ నాగరికత, అదేవిధంగా ఆర్యుల నాగరికత, దాంతో పాటుగా గుప్తుల యుగము, మౌర్య యుగము, సో ఇట్లా కొన్ని రాజ్యాలు కూడా ఉన్నాయన్నమాట. సో వీటికి సంబంధించి మనకు ఈ యాన్షియంట్ ఇండియన్ హిస్టరీలో ఎక్కువగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్, అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశంపై ఎప్పుడు దాడి చేశారు? సో అలెగ్జాండర్ భారతదేశంపై ఎప్పుడు దాడి చేశారంటే క్రీస్తు పూర్వం 326వ సంవత్సరంలో భారతదేశంపై అలెగ్జాండర్ గారు దండయాత్ర చేశారనమాట. సో నెక్స్ట్ వన్, భారతదేశంలో అలెగ్జాండర్ తన ప్రధాన యుద్ధంలో ఎవరితో పోరాడారు అంటే పోరస్తో అన్నమాట. నెక్స్ట్ వన్, సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్, ఇలాంటి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూ టైప్స్ క్వశ్చన్స్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయ్యేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటిని ఆ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. నెక్స్ట్ వన్, పాలీ గ్రంథాలలో గ్రామాధికారిని ఏమని పిలుస్తారు అంటే భోజక్ అని అంటారు అనమాట. సో మెయిన్గా మనకి ఏంటంటే ఇట్లా రాజ్యాలు ఉంటాయి కదా, సో ఆ రాజ్యాలలో ఎవరిని ఏ ఏ పేరుతో పిలుస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రధానమంత్రిని ఏమని పిలుస్తారు, గ్రామీణ అధికారిని ఏమని పిలుస్తారు, రెవెన్యూ అధికారిని ఏమని పిలుస్తారు, సైనిక అధికారిని ఏమని పిలుస్తారు, ఇట్లా డిఫరెంట్గా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట మనకి. సో వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఉజ్జయిని పురాతన పేరు ఏమిటి అంటే అవంతిక అన్నమాట. సో మనకు ఉజ్జయిని యొక్క పురాతన పేరు ఏమిటి అంటే అవంతిక. నెక్స్ట్ వన్, నంద రాజవంశం యొక్క స్థాపకుడు ఎవరు అంటే మహాపద్మనంద. సో ఇట్లా రాజవంశాలు వారి యొక్క స్థాపకులు ఎవరు అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వన్, ప్రాచీన భారతదేశంలో మొదటి విదేశీ దాడిని ఎవరు నిర్వహించారు అంటే ఇరానియన్లు అన్నమాట. నెక్స్ట్ వన్, మగధ పాలకుడు ఎవరు అలెగ్జాండర్ యొక్క సమకాలికుడు అంటే ధనానంద. నెక్స్ట్ వన్, నంద రాజవంశం యొక్క చివరి చక్రవర్తి ఎవరు అంటే ధనానంద అన్నమాట. నెక్స్ట్ వన్, తిరుగుబాటుదారులను అణచివేయడానికి బిందుసారుడు అశోకుడిని ఎక్కడికి పంపాడు అంటే తక్షశిలా నగరం అన్నమాట. సో ఈ తక్షశిలా నగరం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, దేవానం ప్రియదర్శి అని ఏ చక్రవర్తిని పిలిచారు అంటే అశోకుడు అన్నమాట. సో ఇట్లా మనకు రాజులు వారికి సంబంధించినటువంటి బిరుదులు కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వన్, కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? సో కళింగ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు పూర్వం 261వ సంవత్సరంలో జరిగిందన్నమాట. నెక్స్ట్ వన్, తన చివరి రోజుల్లో జైన మతాన్ని స్వీకరించిన ప్రాచీన భారతదేశ పాలకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు అనమాట. సో తన చివరి రోజుల్లో జైన మతాన్ని స్వీకరించిన ప్రాచీన భారతదేశ పాలకుడు ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. సో మౌర్య వంశం యొక్క స్థాపకుడు ఎవరంటే మనకు శ్రీగుప్తుడు అనమాట. నెక్స్ట్ వన్, మౌర్య సామ్రాజ్యంలో ఏ కరెన్సీ ప్రబలంగా ఉండేది అంటే పాన్ అన్నమాట.
నెక్స్ట్ వన్ అశోకుడి వారసుడు ఎవరంటే కునాల్. అర్థశాస్త్రం రచయిత ఎవరి సమకాలీకుడు అంటే చంద్రగుప్త మౌర్య యొక్క సమకాలీకుడు అనమాట. అర్థశాస్త్రం అనేది ఎవరు రచించారంటే మనకు కౌటిల్యుడు రచించారు కదా అర్థశాస్త్రం అనేది. సో కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుడు యొక్క ఆస్థానంలో ఉంటారనమాట. నెక్స్ట్ వన్ మౌర్యుల కాలంలో ప్రసిద్ధ విద్యా కేంద్రం ఏది అంటే తక్షశిల అనమాట. నెక్స్ట్ వన్ మెగస్తనీస్ పుస్తకం పేరు ఏమిటి అంటే ఇండికా అనమాట. నెక్స్ట్ వన్ అశోకుడి శాసనాలలో ఎక్కువగా ఏ భాష ఉపయోగించబడింది అంటే ప్రాకృతము అనమాట. సో మనకు మెయిన్గా ఈ శాసనాల గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ శాసనాలను ఎవరు వేయించారు, ఏ ప్రదేశంలో ఆ శాసనాలను ఉన్నాయి. సో ఇట్లా ఈ శాసనాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వన్ హరప్పా నాగరికతను ఎవరు కనుగొన్నారంటే 19వ శతాబ్దంలో మొదటగా బ్రిటిష్ వారు హరప్పా నాగరికతను కనుగొన్నారు. నెక్స్ట్ వన్ హరప్పా సామాజిక వ్యవస్థకు ప్రధాన ఆధారం ఏమిటి అంటే కుటుంబం అన్నమాట. నెక్స్ట్ వన్ హరప్పా ప్రజల సమాజం ఎలా ఉండేదంటే మాతృస్వామ్య వ్యవస్థ లేదంటే పితృస్వామ్య వ్యవస్థ అని కూడా అంటారనమాట. నెక్స్ట్ వన్ హరప్పా ప్రజలు నిప్పుతో కాల్చిన బంకమట్టిని ఏమని పిలిచేవారు అంటే టెర్రకోటలు అని పిలిచేవారు అనమాట. సో మనకు ఈ హరప్పా నాగరికత లేదంటే సింధు నాగరికత వీటిలో మనకు ఎక్కువగా ఏ ప్రదేశాలు ఏ ప్రాంతాలలో కనుగొనబడ్డాయి, ఆ ప్రదేశంలో త్రవ్వకాలు జరిపేటువంటి శాస్త్రవేత్తలు ఎవరు, ఆ ప్రదేశము ఏ నది ఒడ్డున ఉన్నది, ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉన్నాయి, సో ఆ త్రవ్వకాలలో ఏ వస్తువులు బయలుపడ్డాయి. సో ఇవన్నీ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ సింధు లోయ నాగరికతలో. నెక్స్ట్ వన్ పిల్లిని వెంబడిస్తున్న కుక్క పాదాలు గుర్తులు ఎక్కడ కనిపించాయి అంటే చాన్హుదారులో అనమాట. నెక్స్ట్ వన్ హరప్పా కాలంలో ఏ ఆట ప్రబలంగా ఉండేది అంటే చదురంగం. హరప్పా ప్రజలు ఏ పక్షిని తమ పవిత్ర పక్షిగా భావించేవారు అంటే పావురం అన్నమాట ఆన్సరు. నెక్స్ట్ వన్ స్వస్తిక సృష్టికర్త ఎవరు అంటే హరప్పా నాగరికత అనమాట. నెక్స్ట్ వన్ పత్తి ఉత్పత్తి గురించి మొదటి సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందంటే హరప్పా ప్రాంతము నుంచి. గ్రీకులు పత్తిని ఏమని పిలిచేవారు అంటే సిండాన్ అని పిలిచేవారు. పొలాలను దున్నడానికి ఏమి ఉపయోగించేవారు అంటే నాగలి అన్నమాట. నెక్స్ట్ వన్ సింధు లోయ ప్రజలు తీపి కోసం దేన్ని ఉపయోగించారు అంటే తేనె అన్నమాట ఆన్సరు. నెక్స్ట్ వన్ హరప్పా కాలంలో ఏ వాణిజ్య వ్యవస్థ ప్రబలంగా ఉండేదంటే వస్తు మార్పిడి విధానం అన్నమాట. సో దీనినే ద్రవ్య వినిమయ పద్ధతి అని కూడా అంటారన్నమాట. నెక్స్ట్ వన్ నగరాలు మరియు ఇళ్ళ లేఅవుట్ కోసం హరప్పా ప్రజలు ఏ వ్యవస్థను అనుసరించారు అంటే గ్రిడ్ పద్ధతి. నెక్స్ట్ వన్ హరప్పా నాగరికతలో పట్టణీకరణ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అంటే ఎగ్జాస్ట్ సిస్టమ్ అన్నమాట. నెక్స్ట్ వన్ హరప్పాలో లిపి మరియు మతం గురించి మనకు ఎక్కడ సమాచారం లభిస్తుందంటే సింధు లోయ కాలం నాటి ముద్రల నుండి అనమాట మనకు. సో మనకు మెయిన్గా ఏంటంటే ఈ లిపిని మనము బొమ్మల లిపి అని కూడా అంటాం అనమాట. సో ఈ హరప్పా నాగరికతలో ఏ రకమైన శైలి ఉండేది అంటే మనకు మెయిన్గా సర్పాకారంలో ఉండేది అనమాట. సర్పిలాకారం అంటాం కదా, సో ఇట్లా అనమాట. నెక్స్ట్ వన్ చిత్రాక్షర లిపిని వేరే ఏ పేరుతో పిలుస్తారు అంటే బెండ్రో పాండ్రమ్ లిపిట్ అనమాట. నెక్స్ట్ వన్ స్వాతంత్ర్యం తర్వాత 1947 భారతదేశంలో హరప్పా ప్రదేశాలు గరిష్టంగా ఎక్కడ కనుగొనబడ్డాయి అంటే గుజరాత్ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్ హరప్పా కాలం నాటి 3 అంచెలుగా ఉన్న ప్రదేశం ఏది అంటే డోలవీరా అనమాట. సో హరప్పా కాలం నాటి 3 అంచెలుగా ఉన్న ప్రదేశం ఏది అంటే డోలవీరా. నెక్స్ట్ వన్ సింధు లోయలోని ఏ ప్రదేశము నుండి బియ్యం ఉత్పత్తికి ఆధారాలు కనుగొనబడ్డాయి అంటే రంగాపూర్ మరియు లోతాల్ అనే ప్రాంతం అన్నమాట. సో ఈ సింధు లోయ నాగరికతలో మనకు రేవు పట్టణం ఎక్కడ ఉందంటే లోతాల్లో ఉందన్నమాట, రంగాపూర్లో ఉందన్నమాట. సో ఇట్లా మనకు
ఈ సింధు లోయ నాగరికతలో బయలుపడిన వస్తువుల గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో జాయిన్ కండి. సో మెయిన్గా ఏంటంటే మన రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్, అదేవిధంగా వాట్సాప్ ఛానల్ ఉందన్నమాట. సో ఆ ఛానల్స్లో డైలీ ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అన్నిటిని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి.